హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో నేను ఉగాది రోజున తీయడం జరిగిందనమాట. నేను ఉగాది రోజున మా శ్రీ కామాఖ్య మాతా దేవి దర్శనానికి వెళ్ళడం జరిగిందనమాట. సో ఈ వీడియోని మాత్రం మీ అందరూ లాస్ట్ వరకు చూసి అలాగే నలుగురికి షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి. అలాగే ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, అలాగే షేర్ చేయడం మాత్రం మరియు లైక్ మాత్రం చేయండి. కాబట్టి ఈ వీడియో ఏంటంటే, నేను ఉగాది రోజున మన తెలుగు క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం కాబట్టి నేను కామాఖ్యమాత దేవి దర్శనం చేసుకోవడం జరిగిందనమాట. ఈ దర్శనంతో నాకు 36 సార్లు దర్శనం చేసుకునే సౌభాగ్యం నాకు కలిగిందనమాట. అయితే 36 సార్లు కూడా నేను కామాఖ్యాదేవి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ మాత యొక్క యోని భాగం నుంచి వచ్చే వాటర్ తీసుకొని తాగడం జరిగిందనమాట. సో ఇది దర్శనం కంప్లీట్ అవుతుంది. అయితే నేను బయట నుంచి చాలా సార్లు వెళ్ళడం కూడా జరిగింది. మీలో ఎవరైనా రావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది, వాటి ప్రకారం చాలా మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నాను. కాకపోతే ఏంటంటే నా యొక్క నెంబర్ అడుగుతున్నారు, మేము ఎలా రావాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా టికెట్స్ పొందాలి అనేది. వాటికి నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ నాకు షేర్ చేస్తే మాత్రం నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయగలుగుతాను. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా కామాఖ్యమాత దేవి దర్శనం చేసుకోవాలనేది నా యొక్క కోరిక అనమాట. సో ఎందుకంటే లైఫ్లో ఒక్కసారైనా మా కామాఖ్య దేవి దర్శనం అయితే చేసుకోవాలి. ఎందుకంటే శక్తిపీఠం కాబట్టి ఒక మనిషి మేల్ అవని ఫీమేల్ అవని అంటే జనం అవ్వాలంటే ఆ యొక్క యోని భాగం ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరు తెలిసిందే. అటువంటిది యోని భాగాన్ని ఇక్కడ పూజించడం జరుగుతుంది కాబట్టి అంత ప్రత్యేకత అనమాట ఈ శక్తిపీఠానికి. కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని నా యొక్క అభిప్రాయం అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే, మనం దర్శనం చేసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా టికెట్స్ కావాలన్నమాట. టికెట్స్ మనకి 500 రూపీస్తో స్పెషల్ దర్శనం ఉంటుంది. అలాగే 101తో డిఫెన్స్ కోటా దర్శనం ఉంటుంది. అలాగే ఫ్రీ దర్శనం ఉంటుంది, జనరల్ కోటా. అలాగే పీవీఐపీస్ రికమెండేషన్స్ పాసులు ఉంటాయి కదండి, ఆ పాసులకైతే ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ కోటా ఉంటుంది. అలాగే చిల్డ్రన్స్ ఎవరైతే 1.5 year పిల్లలు ఉంటారో వాళ్ళకి 5 minutesలో దర్శనం అయిపోతుంది అనమాట. అలాగే సీనియర్ సిటిజన్, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి కూడా 5 minutes దర్శనం అయిపోతుంది. సో ఈ యొక్క ఆపర్చునిటీని మీరు మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే చాలామంది భక్తులు కామాఖ్యమాత దేవి దర్శనం వరకు వచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది తెలుగు వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. లేదనుకుంటే ఎవరికైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు కూడా 3-4 గంటలు లేదంటే 10 గంటలు లైన్లో పెట్టి వాళ్ళ పిల్లలను కూడా ఇబ్బందులు పెట్టి దర్శనం చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క వీడియోని ద్వారా మీరు యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని నలుగురు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు అండి ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు కూడా 5 minutes దర్శనం అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలతో పాటు వాళ్ళ మదర్కి ఉంటుంది. పేరెంట్స్కి అయితే ఒక మదర్కే ఉంటుందండి, ఫాదర్కి అయితే ఉండదు. అలాగే సీనియర్ సిటిజన్కి ఉంటుంది అనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఉంటుంది. సో ఇటువంటిది మాత్రం చాలా మందికి తెలియక రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అలాగే 501 వీటికి దర్శనానికి మినిమం మార్నింగ్ టైము 3.5 hours ఇలా పడుతుంది. ఈవినింగ్ టైం మాత్రం 2.5-3 hours అయిపోతుంది అనమాట స్పెషల్ దర్శనం. అలాగే డిఫెన్స్ కోటా సేమ్ అండి. స్పెషల్ దర్శనంతో పాటు డిఫెన్స్ కోటా కూడా లైన్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం ఫాలో అవ్వండి. అలాగే ఫ్రీ దర్శనం అయితే మాత్రం మ్యాక్సిమం 10 గంటల నుంచి 12 గంటల సమయం పడుతుంది అనమాట. సో ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో నైట్ 12:30 నుంచి లేదా 1 గంట నుంచి క్యూ లైన్లో నిలబడడం జరుగుతుంది అనమాట. మార్నింగ్ 5 o'clock టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నేనైతే ఇప్పటివరకు ఫ్రీ దర్శనంకి వెళ్ళలేదండి. ఫ్రీ దర్శనంకి వెళ్ళాను. కాకపోతే 2014 మరియు 2016 సంవత్సరంలో 2 times చేసుకోవడం జరిగిందనమాట.
అప్పట్లో ఇంతగా రష్ ఉండేది కాదనమాట దర్శనానికి. సో మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ వెళ్ళిపోవాళ్ళం అనమాట, డిఫెన్స్ ఐడి కార్డు చూపించుకుని. సో కాబట్టి అప్పట్లో ఎంతగా లేదు. ఎప్పుడైతే 3-4 ఇయర్స్ నుంచి బాగా వేణుస్వామి గారు అలాగే మిగతా కొంతమంది కామాఖ్య దేవిని హైప్ చేయడం జరిగిందనమాట. కాబట్టి అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా రష్ పెరగడం జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం ఫ్రీ దర్శనంకి వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అలాగే చిన్నపిల్లలతో వచ్చేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముసలి వాళ్ళతో వచ్చేవాళ్ళు కూడా. అలాగే స్పెషల్ దర్శనం అనేది మీకు మార్నింగ్ 7:00 టికెట్స్ ఇస్తారనమాట. మార్నింగ్ 7:00కి ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తారు. అలాగే ఆన్లైన్లో టికెట్స్ మీరు 1 వీక్ బిఫోర్ బుక్ చేసుకోవచ్చు అనమాట. మా కామాఖ్య www.మాకామాఖ్య దేవాలయ వెబ్సైట్లోకి వెళ్ళాక మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు స్పెషల్ దర్శనంలో మీరు టికెట్స్ తీసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రొసీజరు డిఫెన్స్ వాళ్ళకి కూడా ఉందండి. www.మాకామాఖ్య దేవాలయకి వెళ్ళి డిఫెన్స్ కోట అని ఉంటుంది. వాటిలోకి వెళ్ళాక రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి ఐ కార్డు పెట్టి మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా ఆఫ్లైన్లో స్పెషల్ దర్శనానికి ఆఫ్లైన్లో దొరుకుతుంది. వీళ్ళకి ఏంటంటే మార్నింగ్ 7:00కి ఇస్తారు ఒకసారి, అలాగే మధ్యాహ్నం 1 గంట అప్పుడు ఇస్తారనమాట. మార్నింగ్ 7:00 ఇచ్చేవాళ్ళు మార్నింగ్ 3:30, 4 నుంచి లైన్లో నిలబడడం జరుగుతుంది అనమాట. ఇవి కూడా తక్కువగా ఉంటుంది, 150, 200 లేదా 250 వరకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మీరు గమనించగలరు. అలాగే ఈవినింగ్ టైం 1:00 ఇవ్వడం జరుగుతుంది అనమాట. సేమ్ 1:00 ఇచ్చే ముందర వీళ్ళు ఒక టోకెన్ జారీ చేయడం జరుగుతుంది అనమాట. 10 గంటలకు లేదా 9 గంటలప్పుడు ఈ సమయం చూసుకొని ఒక టోకెన్ తీసుకున్నాక మీకు ఆఫ్లైన్ టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 501 రూపాయవి. సో ఇది కూడా గమనించగలరు. కాబట్టి మీరు ఈ వీడియోని మాత్రం నలుగురికి షేర్ చేయండి. ఎవరైతే కామాఖ్యమాత దేవి దర్శనానికి రావాలనుకుంటున్నారో, అలాగే ఇక్కడ రూమ్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, అలాగే దర్శనం ఎలా చేసుకోవాలనో వీళ్ళందరికీ నా యొక్క సపోర్ట్ ఉంటుంది. నేను 100% ప్రతి ఒక్కరికి మెసేజ్ పెడుతున్నానండి, రిప్లై ఇస్తున్నాను. సో వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఉపయోగపడేలా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు.